హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మకానా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో అందుకు కానీ ముందుగా ప్యాన్ తీసుకొని 1.5 స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొంచెం వేడయ్యాక నేను 1 కప్ మకానా తీసుకున్నా. సో 1 కప్ మకానా తీసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మకానాన్ని స్మాష్ చేసి చూడాలన్నమాట. అప్పుడు స్మాష్ అయిపోవాలి. అది అంతవరకు కూడా దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ నేను వెంటనే పట్టుకోగానే నాకు బాగా కాలింది చెయ్యి అక్కడ. సో అందుకే నేను వెంటనే పడేసాను దాన్ని. సో నేను మళ్ళీ ఇంకోటి తీసి ట్రై చేశాను, నాకు ఇంకా స్మాష్ అయినట్టు అనిపించలేదు. అందుకే నేను కొంచెంసేపు దాన్ని ఫ్రై అవ్వనిచ్చాను. ఇప్పుడు ఎలా అంటే మకానా తీసుకొని మనం ఇలా చూడండి, ఇలా స్మాష్ చేయగానే స్మాష్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాను. అది కూడా నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్ ఏమీ తీసుకోవట్లేదు. రైస్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బిర్యానీకి ఎక్కువ సరుకులేం అక్కర్లేదు. దీనికి 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 3 చిల్లీస్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను అంతే. ఇది బ్యాచులర్స్కి చాలా ఫ్రెండ్లీ అనమాట. వెంటనే అయిపోతుంది, వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇది. సో ఇప్పుడు బిర్యానీకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా, అలాగే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నా, అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసుకున్నాక అవి కొంచెం వేగాక దాంట్లో మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా. ఇప్పుడు మనం వరకు కుక్ చేసుకోవాలంటే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నాను నేను. అవి కూడా బాగా మిక్స్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కుక్ చేయాలి. ఇలా పచ్చివాసన పోయాక మనం ఆల్రెడీ 1.5 కప్ రైస్ తీసుకున్నాం కదా, అలాగే స్పైసీనెస్ కోసం కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1.5 కప్ రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. దానికి నేను 1.5 కప్కి 3.5 కప్కి వాటర్ వేసుకున్నా. 3.5 కప్ వాటర్ వేసుకున్నా పెద్ద గ్లాస్తో. సో మీరు కూడా మీకు తెలుస్తుందిగా, మీరు రైస్ బట్టర్ వేసుకోండి. మకానా వేసేసాను. ఇది కనుక నేను ప్రెషర్ కుక్కర్లో పెడతాను కాబట్టి రైస్ మకానా 2 ఒకేసారి వేసేసాను. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కాకుండా మామూలుగా పెట్టేలా అయితే వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మనం రైస్ వేయాలి. మకానా అయితే ముందే వేసేయండి. కారంతో పాటు మకానా వేసేసి వాటర్ వేసి వాటర్ మరిగాక రైస్ వేయాలి. మామూలుగా పెడితే నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టాను కాబట్టి మొత్తం అన్నీ ఒకేసారి పెట్టేసేసి విజిల్ పెట్టేసాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అంతే. తర్వాత ప్రెషర్ అయ్యేంత వరకు ఉంచి, ప్రెషర్ అయిపోయాక ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మకానా రైస్ అయితే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అన్నం కన్నా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది చూసేట్టు మీరు కూడా ట్రై చేయండి. ఈ మకానా రైస్ని మీరు రైతాతో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా చికెన్ ఫ్రై లాంటిది ఏమైనా ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే దాంట్లో కారం వేసుకున్నా మకానా వేసుకున్నా కాబట్టి అవన్నీ కూడా కొంచెం ఫ్లేవర్గా తగులుతుంటాయి. సో అలా తినేయచ్చు. మీరు కావాలంటే రైతా చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి, ఇక్కడ మకానా అనేది ఎంత మెత్తగా ఉడికిందో చూసారా. మెత్తగా ఉడికింది మకానా, చాలా టేస్టీ. ఇది పిల్లలు మనం మకానా ఇస్తే అసలు 80% వాళ్ళు తినరు. ఇలా పెట్టండి, చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో మా బుడ్డోడికి బిర్యానీ ఫేవరెట్. సో వాడైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అనమాట.